అందరికీ నమస్కారం. ఆషాఢంలో గోరింటాకు ఎందుకంత ప్రత్యేకత అని మీకు ఈ వీడియోలో చెప్తాను. ఒకరోజు గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో వనంలో ఆడుతున్నప్పుడు రజస్వల అవుతుంది. రజస్వల అంటే పీరియడ్స్ అన్నమాట. ఆ రక్తపు చుక్క నేలని తాకి ఒక మొక్క పుడుతుంది. ఈ వింతని చూసి చెలికత్తెలు సర్వతరాజుకి చెప్తారు. సతీ సమేతంగా సర్వతరాజు వస్తారు. అంతలో ఆ చెట్టు పెద్దగా అవుతుంది. నేను సాక్షాత్ పార్వతీదేవి రుద్రాంశగా జన్మించాను. నా వల్ల లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి అంటే గౌరీదేవి అన్నమాట ఆ చెట్టు ఆకుని కోస్తుందన్నమాట. ఆమె వేళ్ళు ఎర్రగా మారుతాయి. తన బిడ్డ చేతులు కందిపోతున్నాయని పర్వతరాజు అనుకుంటారు. అప్పుడు గౌరీదేవి అంటుంది, నాకు ఏ విధమైన బాధ లేదు, పైగా ఇది చాలా అలంకరణగా అనిపిస్తుంది అని అంటుంది. దీంతో పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకును మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుంది. స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది, అతి ఉష్ణం తొలగిస్తుంది, స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకరణగా మారుతుంది. అదే ఈ చెట్టుకు సార్థకత అని అంటారు. అందుకే మహిళలకు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇదండి మన ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే ఎంత లాభాలో విన్నారు కదా. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. గోరింటాకు పెట్టుకుంటే మన ఒంట్లో హీట్ అనేది తీసేస్తుంది. చాలా చాలా గర్భానికి సంబంధించిన ఏవైనా వ్యాధులున్నా పోతాయి అన్నమాట. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళు గోరింటాకు చిన్న చిన్న ఉండలుగా చేసి ఎర్లీ మార్నింగ్ ఒకసారి అట్లా వేసుకుంటారనమాట. నోట్లో వేసేసుకొని వాటర్ తాగుతారు. అసలు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. లోపలికి వెళ్ళి ఆ వేడి అంతా తీసేస్తుంది అనమాట. అండ్ ఎవరైతే చాలా హీట్ బాడీస్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా కంటిన్యూస్గా చిన్న చిన్నగా గోరింటాకు రుబ్బుకొని అది మింగేసి వాటర్ తాగేయచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఈ స్టోరీ తెలుసా? తెలియకపోతే ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసారు కదా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్.